తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి సాగర్ సింధూరి గారు, మదనపల్లిలో ఉన్నటువంటి మహర్షి తపోవన ఆశ్రమ నిర్వాహకులు. మరి ఇవాళ సుమన్ టీవీ స్టూడియోకి వారు వచ్చారండి. వారితో మాట్లాడి చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఒక మంచి లైఫ్ స్టైల్, ఒక హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలంటే మీరు ఇచ్చే సలహాలు ఏంటో చెప్పండి. హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి అనే వాళ్ళకి డే ఎలా స్టార్ట్ అవ్వాలి, ఎలా ఎండ్ అవ్వాలి అసలు? అంటే అది వారి యొక్క జీవన లక్ష్యాన్ని బట్టి ఉంటుందమ్మా. బేసిక్ గా మాట్లాడుకుందాం. కామన్ గా ఉండే వాళ్ళకైతే కామన్ గా ఉండే వాళ్ళకైతే యాక్చువల్ గా ఏంటంటే మన బాడీకి మొట్టమొదట మూమెంట్ అవసరం. రాత్రంతా నిశ్చలంగా మనం పడుకుని ఉంటాం. ఎనర్జీ అనేది ఎక్కడ ఎనర్జీ అక్కడే ఉండిపోతుంది. దాన్ని స్టాగ్నెంట్ ఎనర్జీ అంటారు. మన శరీరంలో ప్రాణం ఎప్పుడు ఒక నదీ ప్రవాహం లాగా కదులుతూనే ఉండాలి. నిలిచిపోయిందంటే ఎక్కడ నిలిస్తే అక్కడ జబ్బు వస్తుంది. సో మీరు ఏ జంతువులను చూసినా అవి ఉదయం సూర్యోదయం ముందే నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ వర్కౌట్ చేస్తాయి. ఫస్ట్ బాడీని అన్ని రకాలుగా కదిలిస్తాయి, స్ట్రెచెస్ చేస్తాయి. ఇది ప్రకృతి వాటికి సహజంగా ఇచ్చింది. మొట్టమొదటి ఏంటంటే మనము నిద్ర లేచిన వెంటనే బాడీకి మూమెంట్ ఇవ్వాలి. ఎలాంటి మూమెంట్ ఇవ్వాలంటే అథెంటికేటెడ్ మూమెంట్. ఏది పడితే అది కాదు. ఏ మూమెంట్ చేస్తే ప్రాణము ఎంత గొప్పగా ఫ్లో అవుతుందో అలాంటి మూమెంట్స్, వాటిని యోగాసనాలు అంటారు. సూర్య నమస్కారాలు కానీ చేయగలిగిన వాళ్ళు చిన్న చిన్న సూర్య నమస్కారాలు, యోగాసనాలు వాళ్ళకి నచ్చిన చేయగలిగినవి. ఇలా టోటల్ గా బాడీలో అన్ని పార్ట్స్ కు ఫస్ట్ మూమెంట్ ఇవ్వాలి. సో బాడీ అయిపోయింది. నెక్స్ట్ ప్రాణం, ఊపిరి. ఒక 15 నిమిషాలు ప్రాణాయామం. ఇవి చేసిన తర్వాత నెక్స్ట్ మనస్సు. ఎందుకు ఆ రోజంతా అమ్మా మనసుకి ఏం చేయాలి? ఆ రోజంతా నువ్వు ఉదయము నీ యొక్క మైండ్ ను ఏ ప్రోగ్రామ్ కు సెట్ చేస్తావో, ఏ ఫ్రీక్వెన్సీకి సెట్ చేస్తావో, సాయంత్రం వరకు అదే ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. మనం ఉదయం లేస్తానే ఎందుకు భగవంతుడి ఫోటో చూస్తాము? భయంకరమైనటువంటి విషయాలు ఎందుకు చూడమంటే, నిద్ర లేస్తానే ఒక మైండ్ డిస్టర్బ్ అయింది అనుకోండి, ఆ రోజంతా డిస్టర్బ్, అదే జోన్ లోనే నడుస్తుంది, అదే జోనర్ లోనే లైఫ్ ని అది నడిపిస్తుంది. కాబట్టి మొట్టమొదట మైండ్ ని మంచి మైండ్ సెట్ కి ట్యూన్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఒక బ్యూటిఫుల్ విజువలైజేషన్, ఒక మంచి లేదంటే మన మహర్షులు ఋషులు చెప్తుంటారు శుభ సంకల్పాలని. ప్రపంచం అంతా చల్లగా ఉండాలి, రైతు బాగుండాలి, అందరం బాగుండాలి, నేను శక్తివంతుడు అవ్వాలి, నేను ధనవంతుడు అవ్వాలి, నేను 10 మందికి సహాయం చేయాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, ఇలాంటి శుభ సంకల్పాలు అంటారు. వీటిని ఒక 2 నిమిషాలు మనము స్మరణ చేసుకోవాలి. ఇప్పుడు శరీరము, ప్రాణము, మనస్సు సిద్ధమైపోతుంది. ఒక 10 నిమిషాలు ధ్యానం. 10 నిమిషాలు ధ్యానం. ఎందుకంటే మనస్సు ఎంత చంచలమైపోతే మనం అంత బలహీనమైపోతాం, మనం అంతగా ఓటమి పాలైపోతాం. అన్నిట్లో కూడా మనస్సు ఎంత కామ్గా ఉంటే, నిశ్చలంగా ఉంటే అంత శక్తివంతం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు ముఖ్యంగా ఇవే కావాల్సింది. మీరు అనేక రకాల పనులు, ఘనకార్యాలు చేయాలా, గొప్ప గొప్ప సాధించాలా, దానికి ద మోస్ట్ పవర్ఫుల్ టూల్స్ ఏంటంటే బాడీ, ప్రాణము, మనస్సు, మన బుద్ధి. మనం టూల్స్ని జాగ్రత్తగా వాడుకోవాలంటే వాటిని ఎప్పుడు పాలిష్ చేసి నీట్గా పెట్టుకోవాలి. కాబట్టి ఉదయం పూట యోగ సాధన అది నాన్ నెగోషియబుల్. అది చాయిస్ కాదు. అది నాకు టైం ఉంటే చేస్తా కాదు. నువ్వు నిజంగా బాగుండాలనుకుంటే, నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే దెర్ ఇస్ నో చాయిస్, చెయ్యాల్సిందే. తర్వాత ఇంకా మామూలే స్నానం చేయడము, భగవంతుని ఆరాధన. ఏ మతానికి సంబంధించిన వాళ్ళు వారి యొక్క దైవాన్ని ఆరాధన చేసుకోవడం వాళ్ళకు తెలిసిన పద్ధతిలో. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఆహారం విషయానికి వస్తే నెగిటివిటీ లేనటువంటి ఆహారం, రుణాత్మకత లేనటువంటి ఆహారం. రుణాత్మకత అంటే ఏ ఆహారంలో భయం ఉంటుందో, ఏ ఆహారంలో భయానికి సంబంధించినటువంటి ఎనర్జీ ఉంటుందో, ఏ ఆహారంలో అధర్మానికి సంబంధించినటువంటి ఎనర్జీ ఉంటుందో, ఏ ఆహారంలో నెగిటివ్ వైబ్రేషన్ సంబంధించింది ఎనర్జీ ఉంటుందో, ఆహారం లేకుండా సాత్వికమైనటువంటి ఆహారం. నాన్ వెజ్ వద్దు, అదేనా?
మీరు చెప్పేది. ఆ, ఇప్పుడు నాన్ వెజ్ వద్దు అంటే అది చాలా మందికి నచ్చదు. ఉమ్, వారి వారి అలవాట్లు వారివి. ఉంటాయి. ఆ, అలవాటు చేసుకుంటే మంచిది అంటున్నారు. అది వాళ్ళకు స్వయంగా అనుభవం అవుతుంది. స్వయంగా అనుభవం అవుతుంది. ఉమ్, సో సాత్వికమైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించాలి. అవును. అదే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది మన శరీరం పైన. చాలా చాలా ఇంపాక్ట్, మామూలు ఇంపాక్ట్ కాదు. యాక్చువల్ గా దాన్ని చాలా నెగ్లిజిబుల్ చేస్తారు. ఫుడ్ సాత్వికమైంది, ఇది చాలా నెగ్లిజిబుల్ ఐటమ్ ఏమో అంటే అనుకుంటారు. అందులో న్యూట్రిషన్ ఉండదని, ఎనర్జీ సరిగ్గా ఉండదని ఇలా ఫ్రెండ్స్ చేసి బట్ మాట్లాడతారు. ఫుడ్ మన జీవితంలో చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. శుద్ధమైనటువంటి ఆహారం ఆహారం తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు చూసినా అందరూ బాగుండాలి, సర్వేజన సుఖినో భవంతు, ఈ భావన ఎవరికైతే సదా ఉంటుందో వాళ్ళు ఎప్పుడు బాగుంటారు. అవునండి. అంటే మంచి Positive mind. థాట్ ని మనం ప్రాక్టీస్ చేయాలి, మంచి Hmm. భావనల్ని ప్రాక్టీస్ చేయాలి. ఇంకా సాయంత్రం వచ్చేసరికి మనము ఎక్కువ అంటే చాలా లేట్ నైట్ లో భోంచేస్తుంటారు. చాలా లేట్ నైట్ లో ఏంటంటే అప్పుడు సరిగా డైజెషన్ అవ్వక, ఎందుకంటే సూర్యుని యొక్క శక్తి ఉండదు కాబట్టి మాక్సిమం 7 లోపు నైట్ ఫుడ్ కంప్లీట్ చేసేసి ఒక 1 అవర్ అటు ఇటుగా ఉండి మళ్ళీ ఒక 10 మినిట్స్ మెడిటేషన్, ధ్యానం, 2 స్టార్టింగ్ కి ముందు ఒకసారి, డే ఎండింగ్ కు ముందు ఒకసారి. ఎందుకంటే ఎండింగ్ ఎంత బాగుంటే రేపు స్టార్టింగ్ అంత బాగుంటుంది. పడుకునే ముందు కూడా ధ్యానం చేయాలి. ధ్యానం సో ఇలా అలవాటు చేసుకుంటే ఇది Happy. సింపుల్, అంటే మనిషి నిజంగా చేయాల్సిన డిఫాల్ట్ ప్రాసెస్ ఇది. ఇది కామన్ గా చేసేది. ఆ, ఇంత టైం కేటాయించుకుని లేదు ఎలా చేయాలని స్ట్రెస్ ఫీల్ అయిపోయి చేయాల్సిన అవసరం లేదు. లేదు. నార్మల్ గా డైలీ లైఫ్ లో ఇలా అలవాటు చేసుకుంటే ఆ, ఎన్ని రోజుల్లో వాళ్ళ లైఫ్ చేంజ్ వస్తుందంట? 42 days. 42 days. మండలం అనుకోవచ్చు అంట. 42 days 42 రోజుల్లో ఖచ్చితంగా మార్పు చూస్తాం. ఖచ్చితంగా వస్తుంది. ఉమ్. 21 రోజుల్లోనే మార్పు వస్తుంది. ఆ, బాగా స్టాంప్ పడడానికి ఉమ్, కన్ఫర్మేషన్ చేసి 42 days సరిపోతుంది. ఉమ్, దాని తర్వాత నిలిపేయాలని కాదు, ఉమ్. దాని లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలి. తర్వాత ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సిందే. ఉమ్. అంటే ఇక అలవాటు అయిపోతుంది. అలా. బట్ ఇది ఒక బెస్ట్ సూత్రం అండి నిజంగానే మీరు చెప్పిన ఉమ్. దాంట్లో. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నమస్తే. నమస్తే.